దర్శకుడిగా ఒక స్థాయి అందుకున్నాక పెద్ద స్టార్లతోనే సినిమాలు చేయాలనుకుంటారు. కానీ ప్రతిసారి పెద్ద స్టార్ హీరోనే దొరుకుతాడనే గ్యారంటీ ఉండదు. వారి కోసం చాలా సమయం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే తమ ఫామ్ బాగోలేకపోతే వెయిటింగ్ టైం ఇంకా పెరిగిపోతుంది. అలాంటప్పుడు కొందరు దర్శకులు కొంచెం స్థాయి తగ్గించుకొని మిడ్ రేంజ్ హీరోలతో వెళ్ళిపోతుంటారు. కానీ వంశీ పైడిపల్లి మాత్రం ఎందుకు భిన్నం. ఆయన ఏళ్ల తరబడి ఖాళీగా ఉండడానికి రెడీ, కానీ రేంజ్ తగ్గించుకొని చిన్న మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం తీయడు. పైడిపల్లి గొప్ప గొప్ప సినిమాలేం తీసింది లేదు. ఫారిన్ మూవీకి రీమేక్ గా చేసిన ఊపిరిని మినహాయిస్తే వంశీ ఒక టెంపోలో సాగిపోయే సగటు మసాలా కథలే. కానీ పెద్ద హీరోలు ఎగ్జాక్ట్ వంశీతో సినిమా చేద్దామని రేంజ్ లో అయితే ఉండవు. 10 ఏళ్ల వ్యవధిలో వంశీ చేసిన సినిమాలు కేవలం 3. 2016లో ఊపిరి రిలీజ్ అయితే 2019లో మహేష్ బాబు సినిమా మహర్షి వచ్చింది. తర్వాత 4 ఏళ్లకు తమిళ స్టార్ విజయ్ తో వారీసు తీశాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు వెళ్లి అటు నుంచి బాలీవుడ్ లో తేలాడు వంశీ. ఇప్పుడు అతను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమాకు అనౌన్స్ చేశాడు. కెరీర్ ఆరంభం నుంచి వంశీ దిల్ రాజు సంస్థకు ఆస్థాన దర్శకుడిగా మారాడు. బయట ఇండస్ట్రీలో కూడా వంశీ సినిమాలను రాజే నిర్మిస్తుంటాడు. సల్మాన్ సినిమాకు కూడా ఆయనే ప్రొడ్యూసర్. ముందు ఆమిర్ ఖాన్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన వంశీ సల్మాన్ తో ఫిక్స్ అయ్యాడు. చాలా ఏళ్లుగా సరైన విజయాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న సల్మాన్ వంశీని నమ్ముకున్నాడు. తనదైన శైలిలో మసాలాలు వేసి సల్మాన్ కు హిట్ సినిమా ఇస్తాడేమో చూడాలి.